నమస్తే హ్మ్. అండి. నమస్తే అండి. సో అంటే ఇటీవల అంటే కొన్ని వార్తలు మీరు కూడా చూసే ఉంటారు. ఈ పర్మనెంట్ మేకప్ అవును. కొన్ని యాడ్స్ కూడా వస్తా ఉన్నాయి. పర్మనెంట్ మేకప్ కానీ వెయిట్ లాస్ కి సంబంధించి కానీ అవును. విత్ ఇన్ ఏ వీక్ మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. దాదాపు 100 కిలోస్ కూడా వెయిట్ లాస్ అనేది హ్మ్. చాలా ఈజీ అయిపోయిందని చెప్పేసి కొన్ని వార్తలు కొన్ని యాడ్స్ కూడా వస్తా ఉన్నాయి కదా. మీ మీ అభిప్రాయం ఏంటి దాని మీద? మీరు ఏమంటారు? 100 కేజెస్ నుంచి వెయిట్ లాస్ చేస్తాము. వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ అనేది ఒక అపోహ ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే వెయిట్ లాస్ ని మనం స్కిన్ కేర్ క్లినిక్స్ లోనో స్పెసిఫిక్ గా వెయిట్ లాస్ క్లినిక్స్ లోనో చేసుకోవాలన్నది రెండొక myth. ఎందుకు అంటే వెయిట్ లాస్ ఇస్ రిలేటెడ్ టు యువర్ హెల్త్ కదా. వెయిట్ ఈజ్ యువర్ హెల్త్. మనం చిన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్తే మన ఏజ్ కి తగ్గట్టు ఏ వెయిట్ ఉండాలనేది వాళ్ళు చెప్తారు. వాట్ దట్ డస్ మీన్ అంటే వెయిట్ ఈజ్ హెల్త్. సో వెన్ యువర్ హెల్త్ ఈజ్ నాట్ గుడ్, వెయిట్ పెరిగిపోతుంది. దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. వెన్ యువర్ కార్డియాక్ హెల్త్ ఈజ్ నాట్ గుడ్, కార్డియాలజీలో కూడా మనం వెయిట్ గెయిన్ ని చూస్తాం. డయాబెటీస్ పేషెంట్స్ లో వెయిట్ గెయిన్ ని చూస్తాం. అంటే వెన్ ఎవర్ యూ సీ అ వెయిట్ గెయిన్ థింగ్, ఇమ్మీడియట్ గా అక్కడ దాని అసోసియేటెడ్ హెల్త్ ప్రాబ్లం ఉందని అర్థం. సో ఇమ్మీడియట్ గా మీరు కన్సల్ట్ చేయాల్సింది మాలాంటి ప్రొఫెషనల్ డాక్టర్స్ కానీ ఒక స్కిన్ క్లినిక్. రీసెంట్ గా వైజాగ్ లో కూడా హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ స్టార్ట్ చేశారు. అవును. సో అదే రోజున మా ఆర్థోపెడిక్ సర్జన్స్ అందరూ అసోసియేషన్ మీటింగ్ అవుతుంది. 3 days వరకు అది ప్రీ బుక్ చేసుకున్నారు. సో ఎవరైతే ఈ శ్రీహాన్ అనే వ్యక్తి ఉన్నాడో, దట్ గై ఈస్ బేసికలీ ఫ్రమ్ విశాఖపట్నం. ఆయన స్టార్టింగ్ లో ఏమనుకున్నాడంటే మేము చాలా పెద్ద సెలబ్రిటీస్ అయిపోయాము, మేము ఏం చేసినా చెల్లుతుంది అన్నట్టు బండారు సత్యనారాయణ అంకుల్ తాలూకా వాళ్ళకి కాల్ చేసి సార్ మాకు అన్ని ఏర్పాట్లు చేయండి అంటే, ఆయన మళ్ళీ నాకే కాల్ చేసి అమ్మ మీరు తప్ప మాకు ఎవరు తెలుసు, మీరే చూడండి ఏదో చిన్నపిల్లలు ఏదో క్లినిక్ పెట్టుకుంటున్నారంట అన్నారు. ఉమ్. సో నేను ఇమ్మీడియట్ గా శ్రీహాన్ కాల్ చేసి నేను నీకు తెలుసు, ఎన్నో ఇయర్స్ నుంచి నేను నీకు తెలుసు. సో గవర్నమెంట్ కూడా అనుకూలంగా ఉన్న పరిస్థితి ఉందని తెలుసు. సో యూ వుడ్ హ్యావ్ కాల్డ్ మీ. అంటే నీకు ఏం అడ్డొచ్చి నువ్వు కాల్ చేయలేదంటే, అయ్యయ్యో అలా ఏం లేదు మౌలిక గారు, సో ప్లీజ్ మీరు పర్మిషన్ అడగండి అంటే, ఐ ఇమీడియట్లీ కాల్డ్ హిమ్ అండ్ ఐ టోల్డ్ హిమ్, సి టెల్ టు సిరి, మీ సిరికి చెప్పు, నువ్వు తెలుసుకో దట్ వీ హ్యాడ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ ది మేము సెమినార్ 3 రోజులు ముందుగానే జీవీఎంసీ కమిషనర్ దగ్గర, లోకల్ కమిషనర్ దగ్గర, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర మేము పర్మిషన్ తీసుకుని ఇది ఆర్గనైజ్ చేస్తున్నాం. సో మీరు ఏదైతే క్లినిక్ పెడుతున్నారో చాలా నేరో రోడ్ అండి, ఒక 20 feet రోడ్ ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఇటుపైక ఫుల్ గా మనకి షోరూమ్స్ ఉన్నాయి, అటు వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫీసులే ఉన్నాయి అన్ని. సో ఉమ్. అది మనం బీచ్ రోడ్ కి వెళ్ళే దారి కాబట్టి పెద్ద బంక్ కూడా అక్కడ లొకేట్ అయ్యి ఉంది. అంటే మీకు ఇక్కడ ఎన్ని ప్రమాదాలు జరగడానికి అక్కడ థింగ్స్ అన్ని ఉన్నాయి అంటే, ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ వీళ్ళు మన మాట వినకపోతే ఎన్ని ప్రమాదాలు జరిగేవో. సో ఐ టోల్డ్ హిమ్. సో ఆయన ఏం చేశాడు, లేదు లేదు మీరు మాట్లాడండి అంటే, నేను మళ్ళీ కమిషనర్ గారితో మాట్లాడితే, మౌలిక గారు దర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ సచ్, నేను ఇవ్వను, అందరినీ నేను లోపల వేసేస్తా, దిస్ ఇస్ నాట్ ఫెయిర్, మీరు డాక్టర్ అయ్యి ఉండి అలా అడగకూడదు అని చెప్తారు. ఐ టోల్డ్ హిమ్ ద సేమ్. ఆయన ఏం చేశాడు, జాగ్రత్తగా ఒక్కొక్క కారులో ఒక్కొక్క సెలబ్రిటీని ఒక్కొక్క గంటకి దించడం మొదలు పెట్టాడు. సో ఒక గంటలో క్లియర్ అవ్వాల్సిన ట్రాఫిక్ ని 10 గంటలు చేశాడు ఆయన. ఉమ్. అంటే మీరు ఇక్కడ సమాజ సేవ చెయ్యట్లేదు, సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఒక ఆస్పెక్ట్ లోకి మీరు వెళ్ళింది చాలక మాకు ట్రాఫిక్ ప్రాబ్లం తెచ్చి, నా అసిస్టెంట్ ఒకరు, మా ఓటీ అసిస్టెంట్ ఒకరు ఇన్స్టాగ్రామ్ లో ఆ హర్షిత గారికి కామెంట్ చేశారు, మీ క్లినిక్ వల్ల మా డాక్టర్ గారు కారులో, మౌలిక మేడం కారులో గంట కూర్చోవాల్సి వచ్చింది. ఆవిడ అక్కడ గురవారెడ్డి గారి స్పీచ్ ని మిస్ అయ్యారు. అంటే ఒక్కొక్క ఫీల్డ్ లో ఒక్కొక్క ఇన్స్పిరేషన్ ఉంటారండి. నా జూనియర్స్ అందరికి నేను ఇన్స్పిరేషన్ అవ్వచ్చు, జర్నలిజం లో మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. ఇప్పుడు నేను మీ స్పీచ్ వినడానికి ఎంతో దూరం నుంచి నా ఓపీలు ఆపుకొని, పేషెంట్ తో కన్సల్టేషన్స్ అన్ని ఆపుకొని నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు, ఎవరో ఒక ఫేస్ మేకప్ వేసుకునేవాడు నన్ను ఆపితే, నా ఇన్స్పిరేషన్ స్పీచ్ ని నేను వెళ్ళలేకపోతే ఆ రిగ్రెట్ నాకు ఎప్పుడు పూర్తవుతుందండి? ఆ వీడియోస్ కూడా ఇప్పటి వరకు బయటకు రాలేదు. అంటే వాట్ ఎవర్ ద ఫుటేజ్ దే రికార్డెడ్ ఆ రోజు ఫంక్షన్ ది, ఈ రోజు వరకు గురువారెడ్డి గారు ఆ రోజు ఏం మాట్లాడారో నాకు తెలియదండి. కానీ అక్కడ దీప్తి సునైనా వచ్చిందా, పల్లవి ప్రశాంత్ వచ్చాడా, లేకపోతే ఇంకొకరు వచ్చారా అన్నది మాత్రం పబ్లిక్ కి తెలుస్తోంది. ఉమ్. అంటే ఒక బాధ్యత గల వైద్యురాలు ఒక ఇన్ఫర్మేషన్ ని ఇంకొక వైద్యుడి దగ్గర తెలుసుకోవాలంటే పరిస్థితులే అనుకూలించట్లేదు. కానీ ఇన్స్టాగ్రామ్ లో డాన్స్లు రీల్స్ చేసే సెలబ్రిటీస్ చూడడానికి పబ్లిక్ ఎక్కువగా ఇంట్రెస్ట్ అంటే అంటే చూపిస్తున్నారు. అంటే నా పాయింట్ ఏంటంటే బేసిక్ ఈ పర్మనెంట్ మేకప్ అనే కాన్సెప్ట్ అనేది ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇంతకు ముందు మనం చూడలేదు ఈ కాన్సెప్ట్ అనేది. బేసిక్ గా న్యాచురల్ సార్ అసలు న్యాచురల్ డూ యూ మేకప్ కోసం బిలీవ్, స్టూడియో మేకప్స్. దేవుడిచ్చిన దేవుడిచ్చిన అందాన్ని మీరు పక్కన పెట్టేసి
మీరు చేయించుకోగలిగే స్కోపే ఉండుంటే మన హాలీవుడ్ లో బాలీవుడ్ లో ఇంకా ఎందుకండి దే ఆర్ డిపెండింగ్ ఆన్ డాక్టర్స్. వాళ్ళందరూ పర్మనెంట్ మేకప్ క్లినిక్ స్టూడియోస్ కి ఏ రోజు వెళ్ళలేదండి. వాళ్ళు ప్రొఫెషనల్ డర్మటాలజిస్టుల దగ్గరికి, కాస్మెటాలజిస్టుల దగ్గరికి ఇప్పటికీ ఉంటారండి. మాకు తెలిసిన వాళ్ళు ఒకరు బెంగళూరు లో ఉంటారు. హర్ అపాయింట్మెంట్ ఇస్ 25,000. ఆవిడకి ఎందుకండి పే చేస్తారు? అదే 25,000 ఇస్తే వినీలా గారు మిమ్మల్ని సన్నంగా చేసేస్తారు కదా. అదే 25,000 ఇస్తే హెచ్కేలో మీరు పర్మనెంట్ గా తెల్లగా అయిపోతారు కదా. మీకు అక్కడ వాడే క్రీమ్స్ ఏమైనా కూడా ఒక బర్నాల్ తో ఇప్పుడు బర్నాల్ ఎలాగైతే కాలిన వాటిని ఇచ్చేస్తుందో, వీడు వాడే కెమికల్ మనకున్న అవుటర్ లేయర్ స్కిన్ ని మొత్తం రిమూవ్ చేసేస్తుంది. సో మీకు ఎలాగైతే స్కిన్ లో లేయర్స్ ఉంటాయో ఒక సెన్సిటివ్ ఏరియాని రివీల్ చేస్తుంది. అంటే మీరు ఈ స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి నెలకి ఇంకో 20-30 వేల దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అది ఎవరు మీకు ఎర్లీగా చెప్పరు. అంటే బేసిక్ గా ఈ వ్యాపారం అనేది ఎప్పుడు స్టార్ట్ అయినారు? ఇప్పుడు ఈ ఎక్కడ చూసినా కూడా వ్యాపారం ఈ స్టార్ట్ పర్మనెంట్ అయ్యిందే మేకప్ హైదరాబాద్ కావచ్చు, లోనండి. ప్రధానంగా ఈ ఈ వ్యాపారం ఇన్ఫ్లుయెన్సర్స్ స్టార్ట్ అంటే అయిందే ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల. అదే నా పాయింట్ అదే. ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల నా పాయింట్ ఒక్కసారి కంప్లీట్ అవనండి. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే దీనికి సపోర్ట్ చేస్తూ కొన్ని వీడియోలు పబ్లిక్ లో పెట్టిన తర్వాత ప్రాణాలు పలంగా పెట్టి కూడా చాలా మంది మేకప్ కి ఎక్కువ శాతం వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇప్పుడున్న జనరల్ పబ్లిక్ కూడా అరే ఇక్కడ ఏదో ఉంది అనే కాన్సెప్ట్ బయటికి వెళ్తా ఉంది కదా. మీరు ఏం చెప్తారంటే బేసిక్గా మెడికల్ ఫీల్డ్లో ఎలాంటి, అంటే అందులో ప్రధానంగా ఈ పర్మనెంట్ మేకప్ ఇష్యూలో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది? అంటే ట్రీట్మెంట్ విధానంలో కావచ్చు, మిగతా విషయాల్లో కూడా ఎట్లాంటి విధానాలు ఉంటాయి ఇందులో? విధానాలకు వచ్చేసరికి మీరు ఇందాక 2 పాయింట్స్ అడిగారండి. వెయిట్ లాస్ కి, పర్మనెంట్ మేకప్ కి. వెయిట్ లాస్ కి వచ్చేసరికి వి యూజ్ అ టర్మినాలజీ కాల్డ్ లైపోసక్షన్. లైపో చేయించుకున్న మన తారక్ గారు కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేయించుకున్నది లైపోసక్షన్. అది వాళ్ళు కూడా బహిరంగంగా చాలా ఓపెన్ గా చెప్పారు, వి హావ్ గాన్ త్రూ లైపోసక్షన్ అని. అండ్ అలాగే పర్మనెంట్ మేకప్ వచ్చేసరికి దెర్ ఇస్ నో సచ్ థింగ్స్. అందుకే పూర్వకాలంలోని కానీ ఒక 10 years 5 years బ్యాక్ కానీ బొటాక్స్ ఇంజెక్షన్స్ వాడేవారు. ఈ లిప్స్ కొంచెము హైలైట్ అవ్వడానికి కానీ, చీక్ బోన్ సర్జరీస్ కానీ చేసుకుండేవారు. ఇప్పటికీ కూడా ఎవరైనా మనలాగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా వెళ్ళేది డర్మటాలజిస్టుల దగ్గరికి, కాస్మెటాలజిస్టులకి తప్పితే, మీకు ఈ జర్నలిస్ట్ గారు మీరు ఎవరైతే ఉన్నారో పవన్ అనే వ్యక్తికి నేను ఒక గంటలో మీరు ఒక కాస్మెటాలజిస్ట్ అనో డర్మటాలజిస్ట్ అనో సర్టిఫికెట్ ఇప్పిస్తాను. మీరు జస్ట్ ఒక ఫోన్ పే వాళ్ళకు 10,000 చేయండి. దిస్ ఇస్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్. సో ఇది ఎవరు పట్టించుకోవాలి, ఎవరు పట్టించుకోకూడదు అనే విషయం పక్కన పెడితే ఫస్ట్ మన బుర్ర మనకి పని చేయాలి. మనం ఒక క్లినిక్ కి వెళ్తున్నాం, ఒక 2,000 ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన పేషెంట్స్ 500 కన్సల్టేషన్ ఇవ్వాలంటే 10 సార్లు ఆలోచిస్తారు. అందులోని మేము డాక్టర్స్ అందరం కొంచెం ఫిట్ గా ఉంటాం కాబట్టి నేను చిన్న అమ్మాయిలా కనిపిస్తే ఇంత చిన్న అమ్మాయికి మనం 500 ఎందుకు పే చేయాలంటారు. అదే నేను మెడ్సీ హాస్పిటల్లో వెళ్ళి కూర్చుంటే 1,000 రూపాయలు పే చేస్తారు, అపోలోలో కూర్చుంటే 1,500 పే చేస్తారు. అంటే ఇట్ ఈస్ ద సరౌండింగ్. సో ఈ థింగ్ ని వాళ్ళు పట్టుకున్నారు. దే గ్రాబ్డ్ దిస్ థింగ్ అనమాట. ఇది పట్టుకుని వాళ్ళ క్లినిక్ ని అందంగా తయారు చేసుకున్నారు. ఇప్పుడు నా క్లినిక్ ఉందండి, మీరు చూసారు కదా, చాలా సాధారణంగా ఉంటుంది. అసలు ఇందులో హైలైట్స్ ఏమి ఉండవు. ఒక స్టిక్కరింగ్ గానీ, ఒక వాల్ పోస్టర్స్ గానీ ఏమి ఉండదు. ఎందుకంటే మాకు అవన్నీ అవసరం లేదండి. మాకేం ఇంపార్టెంట్, బోన్స్, జాయింట్స్ అవన్నీ పెట్టుకున్నాం మేము క్లినిక్ లో. వాళ్ళేం పెట్టుకుంటారండి? రకరకాల సన్నంగా ఉన్న అమ్మాయిల ఫోటోలు, అందంగా ఉన్న అమ్మాయిల ఫోటోలు. ఇదేంటి అంటే పబ్లిక్ ని ఆకర్షించి వాళ్ళని తప్పుదో పట్టిస్తున్నప్పుడు కూడా వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఆ మాయలో పడిపోవడాన్ని ఈ హెయిర్ క్లినిక్స్, స్కిన్ క్లినిక్స్ చేస్తున్న పని. అంటే మీరు ఒక మాట అన్నారు, సో దీనికి 10,000 ఇస్తే సపోర్ట్ అయితే ఉంది. అంటే బేసిక్ అంటే మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు, 10,000 ఇస్తే సర్టిఫికేట్ ఇస్తారు అని ఒక పాయింట్ మాట్లాడారు. బేసిక్ అంత ఈజీయా? అంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఎవరైతే హెచ్కే పర్మనెంట్ మేకప్ కావచ్చు, వినీలా గారు మాట్లాడే ఆమె కూడా, అంటే వీళ్ళందరూ కూడా ఫేక్ సర్టిఫికేట్లు తీసుకుంటారని చెప్తున్నారా? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఆమె కూడా క్లారిటీ ఇస్తా ఉంది కదా వీడియోలో. 1000% అదే చెప్తాను. ఇప్పుడు మీరు ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి హర్షిత గారినో వినీలా గారినో కలిసి మీ సర్టిఫికెట్స్ చూపించమని అడిగి, మీరు ఎందుకంటే యాజ్ అ జర్నలిస్ట్ యూ హ్యావ్ దట్ రైట్ టు ఎక్స్పోజ్ థింగ్స్ టు పీపుల్ కాబట్టి మీరు చక్కగా వాళ్ళ సర్టిఫికెట్స్ అడిగి మీరు లైవ్ లోనే అవి మాకు టెలికాస్ట్ చేయండి సార్. అవి మేము ఎంతవరకు జెన్యూన్, ఇప్పుడు మీరు నన్ను అడిగితే నా సర్టిఫికెట్స్ కూడా నేను జెన్యూన్ గా ఇక్కడ చూపిస్తాను. వాళ్ళ సర్టిఫికెట్స్ చూపించండి. రీసెంట్ గా పాపం మీలాంటి ఒక ఆడపిల్ల, ఒక జర్నలిస్ట్ వినీలా గారి విషయంలో ఏదో మాట్లాడినందుకు ఆవిడ బయటకు వచ్చేసి ఆవిడని ఎంత హెరాస్మెంట్ చేస్తున్నారంటే యాంకర్ మళ్ళీ బయటకు వచ్చి నేను నిజమే కదా మాట్లాడాను, న్యాయమే కదా మాట్లాడాను, ఎందుకు మేడం నన్ను ఇలా అంటున్నారని వేడుకునే స్థితి వరకు ఒక జర్నలిస్ట్ ని ఈడ్చుకొస్తారండి ఫేక్ డాక్టర్స్. ఇప్పుడు నేను ఫేక్ డాక్టర్ కాదు కాబట్టే నేను ఇన్ని అద్భుతాలు చేసుకోవట్లేదు క్లినిక్ లో. ఎందుకంటే నన్ను నమ్మి పేషెంట్లు వస్తారు, నా దగ్గర అప్రోప్రియేట్ సర్టిఫికెట్స్ ఉన్నాయి, నేను సర్టిఫైడ్, నాకు లైసెన్స్లు అన్నీ ఉంటాయి.
బట్ మీరు డర్మటాలజిస్టులుగా కాస్మెటాలజిస్ట్ డాక్టర్ అనే పదాన్ని ఎందుకు వాడుతున్నారు సార్? డాక్టర్ అనే ప్రిఫిక్స్ ని మేము 5 ఏళ్ళు 6 ఏళ్ళు కష్టపడితే వచ్చిన ప్రిఫిక్స్ ని మీరు సింపుల్ గా అరగంటలో 10,000 20,000. ఇంకొకటి అండి, ఈ డాక్టర్ అనే థింగ్ లో మళ్ళీ 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి మీ సర్టిఫికేట్ డబ్బులు ఇచ్చి కొనుక్కుండేది, రెండోది మీకు డాక్టరేట్లు అంట. మీ వయసులో ఎంతనండి? మీకు ఎవరు ఇస్తున్నారు డాక్టరేట్లు? బ్రహ్మానందం గారికి డాక్టరేట్ తెచ్చుకోవడానికి 40 ఏళ్ళు పట్టింది. చిరంజీవి గారికి డాక్టరేట్ తెచ్చుకోవడానికి 25 ఏళ్ళు పట్టింది. మోహన్ బాబు గారికి డాక్టరేట్ తెచ్చుకోవడానికి 50 ఏళ్ళు పట్టింది. మరి మీరు ఇట్లా ఫ్రీగా 20-30 ఏళ్ళు, హర్షిత గారి వయసు ఎంత అండి? ఒక 30 ఉంటాయా, 28 ఉంటాయా, లేకపోతే 35 ఉంటాయా? 30-35 ఏజ్లోని మీకు డాక్టరేట్లు ఏ యూనివర్సిటీ అండి ఇస్తుంది? ఇప్పుడు వెనిలా అసలు గారు కూడా డాక్టరేట్ ఒక అంటే మాట చెప్తా ఏంటండి? ఉన్నారు కదా, వెనిలా గారు కూడా నేను చేస్తున్న సేవలకి గుర్తించి డాక్టరేట్ ఇచ్చారు తప్పితే ఆమె ఏం క్లారిటీ సేవ ఇచ్చింది చేశారో కదండి. మీరు అడగాలి కదా. ఏం ఉమ్, సేవ చేస్తే ఇస్తారు డాక్టరేట్లు అనే పాయింట్ మీరు మాట్లాడుకోవాలి. ఆవిడకి ఇచ్చారా లేదా సెకండరీ. ఉమ్, అసలు ఏ సేవని గుర్తించి డాక్టరేట్లు ఇస్తారు, ఏ ఏ యూనివర్సిటీలకి డాక్టరేట్లు ఇచ్చే హక్కు ఉంది, ఏ ఏ యూనివర్సిటీలు ఇచ్చిన డాక్టర్ ని ప్రిఫిక్స్ వాడుకునే అర్హత మనకు ఉంది అనేది ఫస్ట్ పాయింట్. ఉమ్, రెండో తప్పుడు నువ్వు ఏ సేవ చేస్తే నీకు సర్టిఫికేట్ ఇచ్చారా, డాక్టరేట్ ఇచ్చారా, పిహెచ్డి ఇచ్చేసారా, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ స్టోరీస్ అండి. ఉమ్. మొన్న ఎవరో క్వశ్చన్ చేశారు, వినీలా గారు అబ్బాయే చాలా లావుగా ఉంటారు, అవును. ఆయన ఎందుకు తగ్గించుకోవట్లేదు అంటే ఆయన హెల్త్ ప్రాబ్లం అండి, ఆయన ఇక్కడ ఉండడండి. మరి మీరు ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఇస్తున్నారు. మీ ఆన్లైన్ కన్సల్టేషన్, నా పేషెంట్ ఒకరు వచ్చారు, మీ ఉమ్, ఆన్లైన్ కన్సల్టేషన్ కి 35,000 నెలకి కడుతున్నారు. మరి మీ అబ్బాయికి ఫ్రీగా, ఆయన అమెరికాలో ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్న, యూ వుడ్ హావ్ కాల్డ్ హిమ్, యూ వుడ్ హావ్ ఆస్క్డ్ హిమ్ టు ఫాలో యువర్ డైట్ కదా. అంటే మీ పిల్లల్ని మీరు ట్రీట్ చేసుకోరు బికాస్ మీరు సర్టిఫైడ్ కాదని మీకు తెలుసు. పక్క వాళ్ళ పిల్లల్లో, పక్క వాళ్ళ భార్యల్ని, పక్క వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని మాత్రం మీరు టార్గెట్ చేస్తారు. ఎవరి ద్వారా టార్గెట్ చేస్తున్నారు? అందంగా కెమెరా ముందు ఫోజులు ఇచ్చే సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్. ఉమ్. మొన్న ఈ సెలబ్రిటీస్ కి బెట్టింగ్ యాప్స్ లోని ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వద్దని కేసులు ఫైల్ చేసి విచారణకు పిలిచిన పరిస్థితుల్లోని ఇంకా మీకు బుద్ధి లేకుండా అంతే తప్పుదోవ పట్టించే ఈ స్కిన్ కేర్ క్లినిక్స్ ని. ఇంకో విషయం అండి, ఇక్కడ మీరు అడగచ్చు, మేడం బెట్టింగ్ యాప్స్ అంటే మనుషుల ప్రాణాలతో విషయం ఏంటి, దాంతో దీన్ని ఏం కంపేర్ చేస్తారు అని. నా నెక్స్ట్ పాయింట్ బట్ అదే. అంటే బేసిక్ ఈ పాయింట్ కూడా ఒకసారి ఇన్వాల్వ్ చేద్దాం ఈ మీరు మాట్లాడే దాంట్లో. ఇప్పుడు చర్మానికి కానీ లేదంటే ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు లిప్ టాటూవే కదా పర్మనెంట్ మేకప్ అంటే, ఈక్వల్ టు లిప్ టాటూస్ అవును, ఆర్ టాటూస్ 100%. ఐబ్రోస్ కానీ. సో వీటి వల్ల బేసిక్ గా చాలా మంది పేషెంట్లు ఐసీయూలో జాయిన్ అయ్యారన్న ఘటనలు కూడా మనం చూసాం. కొంతమంది అది ఐసీయూలో కూడా పక్కన జాయిన్. పెట్టండి సార్, ఇదే హెచ్కే పర్మనెంట్ క్లినిక్ విజయవాడలోని వాళ్ళు 2 CR పెట్టి ఏదో మెషిన్ తెచ్చారండి. అందులో ఓవరాల్ గా యూ హ్యావ్ టు గెట్ ఇన్ సైడ్ ద మెషిన్ అనమాట. ఆ మెషిన్ మళ్ళీ ర్యాప్ చేసేస్తారు, దాని మీద పెద్ద రోబోట్ లాగా ఉంటుంది అది, దాంట్లో కవర్ చేసేస్తారు. సో అందులో పవర్ ట్రిప్ అయినా ఏమైనా మనిషి అమాంతం అక్కడ బొగ్గ అయిపోతారు లోపట. ఆ ఇష్యూ ఒకసారి జరిగి ఒక మనిషికి షాక్ కొడితే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి పంపించి, అది జరిగిన 2 నెలల్లోనే ఇంకొక బ్రాంచ్ ను ఓపెన్ చేసుకోగలిగారు. సో మనం ఆ ఫస్ట్ ఇలాగే ఒకసారి చాలా ప్రెస్టీజియస్ స్కిన్ కేర్ క్లినిక్ లో, ఇప్పుడు కాదండి 6 years ago, ఇలానే ఒక మెషిన్ లో ఉండి వాళ్ళు షాక్ కి గురై చనిపోయిన, కార్డియాక్ అరెస్ట్ అయిన పరిస్థితి కూడా జర్నలిస్టులు అందరికీ తెలుసు. అవును. కానీ అది అక్కడితో ఆగిపోలేదండి. మరి బెట్టింగ్ యాప్స్ ని ప్రాణాంతకం అమ్మో ప్రాణాలతో ఆడుకునే యాప్ అని మీరు పరిగణించినప్పుడు, మరి అంతకంటే ప్రమాదం సార్, ఒకసారి చనిపోయినా పర్వాలేదండి. స్కిన్ కి డిసీజెస్ వచ్చి, స్కిన్ క్యాన్సర్ వచ్చి, రీసెంట్లీ ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక అమ్మాయి ఏదో క్రీమ్ ని నేను ప్రమోట్ చేయబోయి నా స్కిన్ పాడైపోయిందని చెప్పేసి అందరినీ డొనేషన్స్ అడిగి ఇప్పుడిప్పుడు ఆవిడ బయటకు వస్తుంది మళ్ళీ. మీ దగ్గరికి ఎవరైనా ఇట్లాంటి పేషెంట్లు అంటే ఈ పర్మనెంట్ మేకప్ ఇష్యూస్ లో కానీ లేదా జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి జరిగిన తర్వాత మీ దగ్గరికి ఎవరైనా పేషెంట్లు వచ్చారా? అసలు ఏం జరుగుతుంది ఒకవేళ 100%. నిజంగా పర్మనెంట్ మేకప్ వేయించుకుంటే జరిగే నష్టాలు ఏంటి, అందులో బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? యాక్చువల్ గా మనతో కొంతమంది హెయిర్ స్పెషలిస్టులు, స్కిన్ స్పెషలిస్టులు మనతో అసోసియేట్ అయ్యి ఉంటారండి. రైట్. ఎందుకు అంటే వాళ్ళ క్లినిక్స్ లోని వాళ్ళు ఎవరు సర్టిఫైడ్ కాదనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి కొంతమంది డాక్టర్స్ తో వాళ్ళు మంచి ర్యాపర్ట్స్ మెయింటైన్ చేస్తారు. బికాస్ ఏమైనా ఎలర్జీస్ వచ్చినప్పుడు ఎక్స్పర్ట్ సజెషన్ తీసుకోవడానికి. సో ఒక 2-3 ఆస్థెటిక్స్ క్లినిక్స్ నాతో టైఅప్ అయి ఉంటాయి. వాళ్ళు చాలా సార్లు నాకు పంపించిన కేసెస్ లో పర్మనెంట్ గా సొల్యూషన్ లేనివే వచ్చాయండి. అంటే నేను అసలు మీరు ఇంకా సర్జరీకి వెళ్ళినా, మీరు ఎన్ని మందులు రాసుకున్నా, జస్ట్ మేము యాంటీబయాటిక్స్ ఇచ్చి పంపించాం, యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ వేసేసి పంపించేసాం. బికాస్ మాకు అంతకంటే ఇంకో స్కోప్ లేదు. కంప్లీట్ గా ఆ స్కిన్ సెల్స్ చచ్చిపోయి, ఆ కంప్లీట్ గా ఆ స్కిన్ అంతా ఇన్ఫెక్ట్ అయిపోయి, ఆ ఇన్ఫెక్షన్ ని వేరే ఆర్గన్స్ కో, ఇంకా డీప్ లెవెల్స్ ఆఫ్ ద టిష్యూకో పాకకుండా ఆపగలిగాం. కానీ అదైతే మేము పర్మనెంట్ గా క్లియర్ చేయలేకపోయాం. అది నేను ఓపెన్ గా చెప్తున్నాను, బికాస్ అది ఎక్కడ
అంటే నేను ట్రీట్ చేసేసాను అని చెప్తే అది చాలా పెద్ద అబద్ధం అవుతుంది. నేను 4-5 పేషెంట్ ని లిటరలీ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ వేసి పంపించేశాను. బికాస్ ఐ హావ్ నో అదర్ ఆప్షన్. అంటే పేర్లల్ గా ఈ అలా బరువు అని చెప్పి తగ్గ నేను ఐ కుడెంట్ రిఫర్ టు ఎనీ అదర్ పర్సన్ ఆల్సో. ఎందుకంటే మేడం ఎనీ అంటే అదర్ పర్సన్ రిఫర్ చేసినా వాళ్ళు కూడా ఇది ఒకటే చేయగలుగుతారు. మేడం ఇంకొకటి అండి, ఇప్పుడు వినిలా గారు మాట్లాడుతూ కూడా ఈ తింటూ కూడా బరువు తగ్గొచ్చు అనే ఒక కాన్సెప్ట్ ఆమె చెప్తా ఉంది కదా. బేసిక్ ఇది సాధ్యమా అంటే తింటూ బరువు తగ్గడం అనేది సాధ్యమా? ప్లస్ ఇంకొకటి నాకు ఇంకొక డౌట్ ఉంది, వీళ్ళు కొన్ని పిల్స్ ఇస్తారంట కదా, బూస్టర్స్ కానీ పిల్స్ కానీ వాళ్ళు ఏదైతే బరువు తగ్గడానికి ఇస్తా ఉన్నారో దీనివల్ల మూత్రపిండాల్లో ఎఫెక్ట్ అయ్యి చనిపోయిన కేసులు కూడా చాలా ఉన్నాయని విన్నా. ఇట్లాంటి కేసెస్కి మీరు ఏం చెప్తారంటే ఇట్లాంటి హత్యలు అనొచ్చు దీన్ని. సో వీటికి ఏం చెప్తారు మీరు యాజ్ ఎ డాక్టర్? ఆబ్వియస్లీ. అంటే ఏదో అంటారు కదా, మనల్ని మనం చంపేసుకోవడానికి మనమే డబ్బు ఇచ్చినట్టు ఉంటుంది. సో ఇందాక మీరు ఒక క్వశ్చన్ రైజ్ చేశారు, మేడం తింటూ వెయిట్ తగ్గచ్చా అని. కొన్ని కిడ్నీ నెఫ్రో కేసెస్ లో, న్యూరో కేసెస్ లో, ఆర్థో కేసెస్ లో కొన్ని మేము తినొద్దని చెప్తాము. అండ్ మనకి పూర్వకాలం నుంచి మన పెద్దవాళ్ళు పాటించే ఒకే ఒకటి ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అండి. ఇప్పుడు నా పేషెంట్ నా దగ్గరికి వచ్చి, మేడం ఇప్పుడు మరి నాకు కార్డియాక్ డిసీజెస్ ఉన్నాయి, డయాబెటీస్ ఉంది, నేను వెయిట్ లాస్ అవ్వమని మీరు నన్ను చెప్తున్నారు కాబట్టి ఆ సొల్యూషన్ కూడా మీరే చెప్పండి, బికాస్ మా ఫ్యామిలీ డాక్టర్ మీరే కాబట్టి ఇంకో స్పెషలిస్ట్ దగ్గరికి మేము వెళ్ళే ఇది లేదు కాబట్టి మీరే చెప్పండి అంటారు. అప్పుడు నేను ఏం చేస్తానండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి, వాటర్ ఎక్కువ తీసుకోండి, సబ్జా సీడ్స్ తో వాటర్ తీసుకోండి అని చెప్తాను. కానీ అమ్మ బాగా తినండి, నచ్చినంత తినండి అమ్మా, మీకు ఏ ఫుడ్ అలర్జీస్ ఉన్నావు కూడా తినేయండి అని నేను చెప్పను కదా. ఎందుకంటే రీసెంట్ గా ఒక కేసులో ఆవిడ ఏం చెప్పారు అంటే, నేను చెప్పిందే శాసనం, నేను ఈ రోజు ఏ డైట్ ఇస్తే ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ అదే డైట్ వాడాలి అన్నారు. ఆ రోజు ఏదో ఒక వెజిటబుల్ చెప్పారు, అవును. ఆ వెజిటబుల్ తో ఈ సో కాల్డ్ పర్సన్ కి ఎలర్జీ ఉంది. సో ఆల్రెడీ అప్పుడప్పుడు కడుపు మాడుస్తూ వీళ్ళు తింటూ తగ్గిస్తాం అంటారు కానీ వీళ్ళకి ఏం ప్రాపర్ గా తినే అవకాశం అయితే ఇవ్వరు. అదైతే వాస్తవం అందరికీ తెలుసు. ఎందుకంటే తినే అవకాశం ఇస్తే వాళ్ళల్లో వాళ్ళే దొరికిపోతారు ఇమీడియట్ గా. అంటే సో వాళ్ళు తినే అవకాశం ఇవ్వలేనప్పుడు రైట్ ఖాళీ కడుపుతో ఒక ఎలర్జిక్ ఫుడ్ తీసుకున్నప్పుడు దట్ రియాక్షన్ విల్ బి ఎక్స్ట్రీమ్ అన్నమాట. రైట్ మీరు ఖాళీ కడుపుతో మెడిసిన్స్ ఎప్పుడైనా వేసుకుంటారండి? లేదు. ఎందుకు అంటే మన బాడీకి ఆ మెడిసిన్ ని తట్టుకునే శక్తితో మెటబలైజ్ చేసే శక్తి అవును. ఉండాలి. అవును. మనకి గ్లూకోజ్ ఉండాలి బాడీలో. ఫస్ట్ గా మీరు డైట్ లో ఏం చేస్తున్నారు, మీ బాడీలో ఉన్న గ్లూకోజ్ అంతా చంపేస్తున్నారు. రైట్ ఫర్దర్ గా రోజుకి సరిపడా డైలీ రిక్వైర్మెంట్ కావాల్సిన గ్లూకోజ్ ని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో తిననివ్వట్లేదు. ఆల్రెడీ నీరసంగా ఉన్న వ్యక్తికి సెలైన్ ఎక్కించాలంటేనే మేము ఒక యాంటాసిడ్, ఒక ఎవోమిన్ యాడ్ చేస్తాము. ఎందుకంటే సడన్ గా నీరసంగా ఉన్న వ్యక్తికి సెలైన్ ఇస్తే బాడీ తీసుకోదండి. బాడీకి సెలైన్ ని తీసుకునే శక్తి కూడా ఉండదు. ఆ టైంలో మనం యాంటాసిడ్ అంటే ఒక ప్యాంటాప్ ని, లేకపోతే వాంతులు అవ్వకుండా, లేకపోతే సఫకేషన్ రాకుండా, ఆస్పిరేషన్స్ రాకుండా పక్కనే ఒక సూపర్విజన్, ఒక డాక్టర్ నో నర్స్ నో పెట్టి అప్పుడు సెలైన్ అడ్మినిస్టర్ చేస్తాం. అట్లాంటిది ఒక ఖాళీ కడుపుతో మీరు ఒక ఎలర్జిక్ ఫుడ్ ని పెడుతున్నారంటే దాని ప్రభావం ఎంత ఉంటుందండి మీ స్టమక్ పైనే కాదు, ఓవరాల్ మీ బాడీ మెటబాలిజం మీద కానీ, మీ బాడీ ఫంక్షన్ మీద కానీ అది చాలా తీవ్రమైన స్థాయిలో ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దాని వల్ల ఏమవుతుంది అంటే, మేడం ఎలర్జీ వచ్చింది మీ ఫుడ్ వల్ల అంటే యూఆర్ అవుట్ ఆఫ్ ద క్లాస్. మరి నేను 30,000 కట్టాను అంటే నో రిఫండ్. ముందే చెప్పేసాంగా, వాళ్ళ క్లినిక్ కి వెళ్ళినప్పుడు మీకు పేపర్ ఇచ్చి సైన్ చేయించుకుంటారు సార్. సో దట్ ఎట్టి పరిస్థితుల్లోని దే విల్ నాట్ రిఫండ్ యూ ద అమౌంట్. ఈవెన్ మీరు వెయిట్ తగ్గకపోయినా వాళ్ళు రిఫండ్ చేయరు, అది మీరు గుర్తించాలి. మీరు 1,00,000 కట్టండి, 2,00,000 కట్టండి, వాళ్ళు ప్రామిస్ చేసిన 10 కేజీల్లో 1 కేజీ మీరు తగ్గకపోయినా కూడా వాళ్ళ 1,00,000 రూపాయలు మీకు తిరిగి ఇవ్వట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటి అంటే, మేము చెప్పిన డైట్ మీరు ఫాలో అవ్వలేదు, మేము చెప్పిన పద్ధతిలో మీరు ఉండలేదు అని సింపుల్ గా తేల్చేస్తున్నారు. అంటే ఒక వ్యక్తి 2-3 నెలలు కష్టపడిన డబ్బు మీరు తీసేసుకొని రిఫండ్ ఇవ్వకుండా. ఇంకొక విషయం అండి, మొన్న ఆవిడ ఏదో టిష్యూ పట్టుకొని వచ్చి ఇది మేకప్ కాదు అని అంటున్నారు. సార్ మనము రీసెంట్ గానండి, మేము ఏదో ఫంక్షన్ ఉంటే మేకప్ ఆర్టిస్ట్ అడిగితే, మేడం మీకు వాటర్ ప్రూఫ్ కావాలా, స్టిక్ ప్రూఫ్ కావాలా అని అడిగారు. అంటే అదే మేకప్ వేసుకొని ఒకటి కాదండి, నేను 3 టిష్యూలు పట్టుకొని దాన్ని పుల్ చేసినా అది బయటకు రాదు. అండ్ ఇంకొకటి అండి, కేకీ ఉంటది. అంటే నేను నా చీక్ బోన్ ఇప్పుడు ఇంత షార్ప్ గా ఉన్నా, నేను ఈ లేయర్ వరకు నా చీక్ ని చూపించుకోగలిగేటట్టు ఇంత కేక్ ని నేను మేకప్ వేసుకోవచ్చు. మీరు లిటరలీ ఒక నైఫ్ తీసుకొచ్చి దాన్ని కట్ చేస్తే ఇంత పీస్ బయటకు వస్తుంది. సో ఇన్ని ఇన్నోవేషన్స్ మార్కెట్ లో ఉన్నప్పుడు నా మేకప్ కాదు అని ఆవిడ రబ్ చేస్తే, అది కూడా ఆవిడ వెట్ టిష్యూతో చేయలేదండి. వెట్ టిష్యూతో చేస్తే అట్లీస్ట్ ఆ లాస్ట్ లో వేసిన మేకప్ స్ప్రే అయినా బయటకు రావాలి. సెట్టింగ్ స్ప్రే గానీ, ఆ పైన మనము గ్లిట్టర్స్ జల్లుతారు, అది గానీ రావాలి.
ఏ వ్యక్తికి కూడా నేచురల్ స్కిన్ ఎప్పుడు షైన్ అవ్వదండి. ఇప్పుడు మీ స్కిన్ నా స్కిన్ 100 లైట్లు పెట్టినా బ్రైట్ అవుతుందేమో గానీ షైన్ అవ్వదు. చైన్ అవుతుంది. సో ఆవిడ స్కిన్ లిటరల్లీ షైన్ అవుతుంది. అంటే అంటే సో బేసిక్ అంటే గా సార్ అంటే మీరు నన్ను ఇందులో ఇంకొక మనం అసలు ప్రొఫెషనల్ మెయిన్ పాయింట్ ఏం మిస్ అవుతున్నామంటే టాబ్లెట్స్ వల్ల వాళ్ళు ఇచ్చే టాబ్లెట్స్ కావచ్చు, లేదంటే సమ్ బూస్టర్స్ అని చెప్పి ఒక లిక్విడ్ మనం తాగేది కానీ ఏదైనా కానీ, సో వీటి వల్ల మనిషిలో ఉన్న మూత్రపిండాలు దెబ్బతింటున్నాయి అనేది వాస్తవమా? వాటికి ట్రీట్మెంట్ ఉందా? అసలు ఏంటి పరిస్థితి? ఇంతకు ముందు ఈ పర్మనెంట్ మేకప్ క్లినిక్స్, వెయిట్ లాస్ క్లినిక్స్ రానప్పుడు హెర్బా లైఫ్ అనే ప్రోడక్ట్ వచ్చేదండి. అవును. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటే వెనకనే మా పేషెంట్ ఒకరు మాకు బాగా కావాల్సిన వ్యక్తి ఒకరు తిరుగుతా ఉన్నారు. వాళ్ళు కూడా హెర్బా లైఫ్ వాడి షుగర్లు, బీపీలు తెచ్చుకుని వ్యక్తులే. సో ఫార్చునేట్లీ మేము వాళ్ళకి అనుకూలంగా ఉన్నాం కాబట్టి, మేము అందుబాటులో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఓపెన్ గా మేడం మేము పలానా హెర్బా లైఫ్ యూజ్ చేసాము, ఎందుకు యూజ్ చేశారంటే వెయిట్ లాస్ కి చేసామని చెప్తాం. కానీ ఈ హెర్బా లైఫ్ ఇనిషియల్ గా మీకు ఏం చెప్తుంది అంటే ఓవరాల్ హెల్త్ ని. ఇప్పటికీనండి నేను హెర్బా లైఫ్ నా క్లినిక్ లో ఇక్కడ ఇలా ఒక ట్రే లాగా పెట్టి అక్కడ డిస్ప్లే చేసినందుకు నాకు నెలకి 40,000 ఇస్తారండి. నేను రాయక్కర్లేదండి. ఐ డోంట్ నీడ్ టు పుట్ ఇట్ ఆన్ జస్ట్ పేపర్ డిస్ప్లే దట్ మీరు చేస్తే హెర్బా లైఫ్ వాడాలి. డిస్ప్లే చేస్తే 40,000 ఇస్తారు. జస్ట్ టు డిస్ప్లే. ఇప్పుడు నా పేరు ఈ క్యాబిన్ ఉంది కదండి, క్యాబిన్ లో డాక్టర్ మౌలిక పైలా కింద ఒక హెర్బా లైఫ్ స్టిక్కర్ అంటిస్తే నాకు నెలకి 20,000 ఇస్తారు. అంటే నేను నీట్ గా క్లినిక్ మీద ఇన్కమ్ రాకుండా ఒక 3-4 స్టిక్కర్లు అంటించుకుంటే నాకు నెలకు 2 లక్షలు వస్తాయి. కానీ నాకు వచ్చే 2 లక్షలు ఎంతమంది ప్రాణాలని పనంగా పెట్టి అవును. ఇస్తున్నారు అనేది అది నాకు నేను ఆన్సర్ ఇచ్చుకోవాలి. హ్మ్. సో చాలా మంది మా కో డాక్టర్స్ డిస్ప్లే చేశారు. నేను వాళ్ళని అడిగాను కూడా, వై ఆర్ యూ ప్రమోటింగ్ దీస్ థింగ్స్ వెన్ దే ఆర్ అన్నెసెసరీ? బీయింగ్ ఇన్ టు దిస్ మెడికల్ ప్రొఫెషన్ వీఆర్ నాట్ సపోజ్ టు డిస్ప్లే దోస్ ప్రోడక్ట్స్, ఎందుకంటే అవి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వీ యాజ్ డాక్టర్స్ నో కదా అన్నప్పుడు మా సీనియర్ ఒక ఆయన, నేను ఈ క్లినిక్ కి 40,000 రెంట్ కడుతున్నాను, ఆ రెంట్ వాడు ఇస్తున్నాడు, సో ఐ డిస్ప్లే హిస్ ప్రోడక్ట్స్ అన్నారు. హ్మ్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ as సచ్ అండి. రైట్. ఇప్పుడు మనము ఒక జూమ్ కాల్ మాట్లాడుతున్నాం సార్, మీ వెనకాతలో ఒక హెర్బాలైఫ్ ప్రోడక్ట్ మీరు డిస్ప్లే చేశారంటే మీకు కూడా ఇస్తారు సార్ 50,000. కానీ మీకు సమాజం పట్ల బాధ్యత ఉందనో, నాకు సమాజం పట్ల బాధ్యత ఉందో నేను ఆగిపోతాను సార్. ఇంకో జర్నలిస్ట్ ఇంకో డాక్టర్ ప్రమోట్ చేసుకుంటారు సార్. యూ అవును. కెన్ నెవర్ స్టాప్ దెమ్. స్వతంత్ర భారతదేశం అంటుంటాం కదా. అది ఎవరిష్టం వాళ్ళది. సో మనం ఏం ఎట్లా చేయలేము. అరికట్టాలి? కానీ ఖచ్చితంగా అయితే ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఇప్పుడు చాలా మంది చదువుకున్న డాక్టర్స్ కూడా ఇట్లాంటి వాటికి ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో డిస్ప్లే చేసే విషయాల్లో నేను కూడా చాలా హాస్పిటల్స్ లో కూడా గమనించాను ఇది. అంటే వీళ్ళు కూడా వాళ్ళకి లొంగిపోవడం వల్ల వాళ్ళ పని ఇంకా ఈజీ అవుతుంది అనుకోవచ్చా ప్రజలకు వెళ్ళడానికి, రీచ్ అవ్వడానికి? ఇప్పుడు మీరు మాట్లాడుతూ చాలా ఒక ఇంపార్టెంట్ వర్డ్ యూజ్ చేశారు, చదువుకున్న డాక్టర్లు అన్నారు. దానికి అర్థం ఏంటో ఒకసారి మీరు చెప్పండి సార్. అంటే అంటే చదువులేని డాక్టర్లు అంటే సమాజంలో ఉన్నారనే కదా. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు ఈ అంటే సెషన్ ఆ దానికి వర్డ్ కదా. చాలా యునో అన్ఇంటెన్షనల్ గా వచ్చిందండి. లేదు లేదు, నేను ఈ సెషనే దానికోసం కదా. ఇప్పుడు బేసిక్ గా చదువుకున్న డాక్టర్లు, చదువులేని డాక్టర్లు వస్తున్నారని, ఇప్పుడు చదువులేని డాక్టర్లు వస్తున్నారని ఈ సెషన్ మనం కండక్ట్ చేసింది కూడా. సో ఆ ఉద్దేశంతో నేను అడిగాను. బేసిక్ గా చదువుకున్న డాక్టర్లు మీరు అన్న దాన్ని బట్టి నాకు వచ్చిన పాయింట్ ఏంటంటే చదువుకునే డాక్టర్స్ మీరు అన్నారు అక్కడ 6 మీరే సంవత్సరాలు. ఆన్సర్ చెప్పేశారు సార్. దెర్ ఇస్ అ కేటగిరీ ఆఫ్ చదువుకున్న డాక్టర్లు అన్నప్పుడు చదువు లేని డాక్టర్లు, ఫేక్ డాక్టర్లు కేటగిరీ ఉందని కూడా మనం ఒప్పుకున్నాం. అవును అవును. యా. సో అదే పాయింట్ కి వస్తే కనుక మీరు ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగారు అంటే, ఈ చదువుకున్న డాక్టర్లు ప్రమోట్ చేయడం వల్లే ఇది సగం డ్యామేజ్ జరుగుతుందా అంటే 1000%. ఎందుకంటే ఫేక్ డాక్టర్స్ వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి సరిపోతుంది. మరి చదువుకున్న డాక్టర్లు 50 లక్షలు ఇచ్చి సీట్ కొనుక్కొని చదువుకునేవాడు మరి మేమేం చేయాలి సార్? మేము కూడా ఏదో ఒకటి ప్రమోట్ చేసుకొని మేము బ్రతకాలి కదా అని ఆలోచిస్తారండి. నేను అంటే మెడికల్ సీట్ గురించి మేము ప్రయత్నిస్తున్న టైంలో 60-70 లక్షలకు కూడా అమ్ముకున్నారండి, ఎప్పుడు ఒక 8 ఏళ్ల క్రితం. అవును. మరి నేను నా చదువు మీద మేము అబ్రాడ్ కూడా వెళ్ళి చదువుకుని వచ్చాము. సో అంత ఇన్వెస్ట్మెంట్ నేను పెట్టుకున్నప్పుడు మీరు ఫీజు ఇచ్చినప్పుడే ఒక 100, 200, 300 లెక్క పెట్టుకొని ఇచ్చినప్పుడు వై విల్ ఐ టాలరేట్ అండి? మరి నా లోన్స్ ఎవరు కడతారు? మేము అందరం ఎడ్యుకేషన్ లోన్స్ పెట్టుకునే వెళ్ళాము. ఇప్పుడు నేను మళ్ళీ లండన్ కోవెంట్రీ యూనివర్సిటీకి మాస్టర్స్ కి వెళ్తున్నాను, అది కూడా నాకు లోన్ అండి. ఇప్పుడు మరి నేను సంపాదిస్తున్న డాక్టర్ని కదా. మెడ్సీలో కన్సల్టెంట్, అపోలోలో రిఫరల్, మెడికవర్ లో రిఫరల్, సొంత క్లినిక్, ఇది నెక్స్ట్ మంత్ హాస్పిటల్ అయిపోతుంది. మరి నాకు ఎందుకు సార్ లోన్? ఎందుకంటే ద ఓన్లీ మిస్టేక్ నేను ఏం చేస్తానంటే నేను న్యాయంగా బ్రతకాలనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు హర్ట్ మై పేషెంట్స్, ఐ డోంట్ వాంట్ టు బీ ఇర్రెస్పాన్సిబుల్ టు ద సొసైటీ. కాబట్టి నేను ఇంకా లోన్లు తీసుకుంటున్నాను.
నేను కూడా ఒక గంటకో అరగంటకో వెళ్ళి ఒక సర్టిఫికెట్ తెచ్చేసుకొని ఒక ఫేక్ బోర్డ్ పెట్టేసుకుంటే నా ఇప్పుడు నేను 60 లక్షలు ఖర్చు పెట్టి నేను డాక్టర్ అవ్వక్కర్లేదు సార్. ఒక 10,000 ఖర్చు పెడితే నేను డాక్టర్ వినీలా లాగా డాక్టర్ మౌలిక అని ఒక ఫేక్ డాక్టర్ గా నేను కూడా దర్శనం ఇవ్వచ్చు. ఇదే మీడియా, ఇదే ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి మా ఓపెనింగ్ కూడా కవర్ చేస్తారు. కానంటే ఇప్పుడు డాక్టర్ అని ఒక హాస్పిటల్ టర్మ్, ఓపెనింగ్ ఉంది అంటే సార్. డాక్టర్ కాని వాళ్ళు డాక్టర్ అని ఒక టర్మ్ వాడడం అనేది నిజంగా నేరం కదా అది. మరి దాని మీద మీరేం చెప్తారు? సార్ నేనేం చేస్తాను సార్, నేనేం చేస్తాను అంటే ఇది తప్పని చెప్తాను. మీరేం చేస్తారు అంటే ఈ తప్పును ఖండిస్తారు. కానీ ఇది నిజంగా పట్టించుకోవాల్సింది ఎవరు సార్? రాష్ట్ర ప్రభుత్వమో, లేకపోతే అక్కడ ఉన్న పోలీస్ అధికారులో, లాయర్లో, జడ్జిలో, కోర్టులో. వీళ్ళ వీళ్ళందరూ చేయలేంది ఒక డాక్టర్ గా నేను, ఒక జర్నలిస్ట్ గా మీరు ఏం చేస్తాం సార్? మన గొంతు అరిగేలాగా మనం మైకుల ముందు గట్టి గట్టిగా మాట్లాడి ప్రసంగాలు ఇవ్వడం తప్పితే మనం ఏం చేయలేం సార్. ఎందుకంటే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలండి. ఇప్పుడు నా క్లినిక్ లో ఏమైనా ఇబ్బంది జరిగితే ఐ హావ్ టు టేక్ కేర్ అండి. ఎక్కడో మిమ్మల్ని పిలిచి సార్ నా క్లినిక్ లో ఇబ్బంది అంటే మీరు చూడరు. మీ స్టూడియోలో ఏదైనా ఇబ్బంది ఉంటే యూ హ్యావ్ టు టేక్ కేర్. అలా రాష్ట్రంలో ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ కన్సర్న్ ముఖ్యమంత్రో, లేకపోతే ఆ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంటో, లేకపోతే ఆ జ్యూరిడిక్షన్ చూడాలి. వీళ్ళు కాకుండా మనం వాళ్ళ పని ఎట్లా చేస్తాం సార్? వాళ్ళు కరెక్ట్ గా లేనప్పుడు ఇంకా ఇదంతా వేస్ట్ సార్. నాకు తెలిసి వాళ్ళు కరెక్ట్ గా ఉండుంటే ఇన్ని క్లినిక్స్ మష్రూమ్స్ లాగా పుట్టుకొచ్చేవే కావు. మరి హెచ్కే పర్మనెంట్ క్లినిక్ వైజాగ్ లో పెట్టాలి అంటే ఎవరి పర్మిషన్ లేకుండానే జరిగిపోయి ఉంటుందా సార్? సిరి సిరి ఇంకా శ్రీహాన్ అనే వ్యక్తులు ఏ రకమైన స్కిన్ స్పెషలిస్ట్లు అని సార్ వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు? మరి మీరు ఒక డాక్టర్ హాస్పిటల్ పెట్టాలంటే మా సర్టిఫికెట్స్ అడుగుతారు కదా. మరి నేను స్కిన్ ఆర్ హెయిర్ క్లినిక్ ఈజీగా పెట్టేసుకోవచ్చా సార్ ఈ ఇండియాలో? మరి ఇక్కడ చదువుకుంటున్న డాక్టర్లు, ఇంజనీర్లు అమెరికాలో వెళ్ళొద్దు, ఆస్ట్రేలియాలో వెళ్ళొద్దు, మీ సొంత దేశంలో ఉండండి అని గట్టిగా బల్లలు గుద్దే మీరు, మరి వాళ్ళు ఇక్కడ ఉండడానికి ఎటువంటి అవకాశాలు గానీ, ఎటువంటి మంచి అట్మాస్ఫియర్ మీరు క్రియేట్ చేస్తున్నారు సార్? అంటే బేసిక్ గా మీకేమనిపిస్తా ఉందంటే ఇట్లాంటి అంశాలు చూస్తున్నప్పుడు కానీ మీకు వస్తున్న ఫీడ్బ్యాక్ ప్రకారం కావచ్చు, మీ దగ్గరికి వస్తున్న దీని వల్ల ఫెయిల్ అయ్యి చాలా మంది మీ దగ్గరకు వస్తున్న పేషెంట్ల విషయాల్లో కావచ్చు, మీకేమనిపిస్తా ఉంది ఈ పర్మనెంట్ మేకప్ కావచ్చు, వెయిట్ లాస్ అనేది? అంటే మీ దృష్టిలో మీరు ఎలాంటి టేక్ తీసుకోబోతున్నారు దీని మీద? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గరకు వచ్చే వాళ్ళలో ఇనీషియల్ గా మేము బాధపడడం తప్పితే ఏం చేయలేమండి. రెండో థింగ్ జనాలదే తప్పని నేను అంటానండి. ఎందుకంటే మనం అవకాశం ఇస్తే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు వినీలా గారో ఇంకొకరో ఒక క్లినిక్ పెట్టుకొని ఒక నెల రోజులు నోబడి షో అప్ అండి, అక్కడ ఎవ్వరికి వెళ్ళలేదు అనుకోండి, వాళ్ళు ఎత్తేస్తారండి. ఎందుకంటే వాళ్ళకి జస్ట్ అది వ్యాపారం. ఇంకొక విషయం అడిగారు, అసలు ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే అనవసరంగా చదువుకున్నాం అనిపిస్తుంది. అనవసరంగా 60 లక్షలు ఇచ్చి చదువుకున్నాం, అబ్రాడ్ వెళ్ళి 6 లక్షలు పెట్టి సర్టిఫికెట్ కొనుక్కొని వచ్చినా బాగుండేది, ఇంకా ఎక్కువ సంపాదించే వాళ్ళం కదా. నా తండ్రి కష్టాన్నో నా తల్లి కష్టాన్నో నేను వృధాగా చేశాను అనే భావన అయితే నాలో కలిగేలాగా చేసేసారు ఈ పరిస్థితులు. అంటే ఇంకొక విషయం అండి, ప్రధానంగా ఈ మధ్య కాలంలో నేను చూసాను ఇది, అంటే ఈ ఫొటోస్, సెలబ్రిటీ ఫొటోస్ పెట్టి బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని పర్మనెంట్ మేకప్ వల్ల ఇంట్లో ఉంటుంది, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని మాట్లాడుతున్నప్పుడు బేసిక్ గా మీరేం చెప్తారంటే సైడ్ ఎఫెక్ట్లు ఉండవా పర్మనెంట్ మేకప్ లో కానీ, లేదంటే మిగతా విషయాలు ఎలాంటి? ఇదంతా పక్కన పెడితే ఎవరైతే బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ ఇస్తున్నారో ఆ స్కామ్ గురించి నేను చెప్తానండి. నవీన్ అని చెప్పి TFI లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అనుష్క శర్మ, రకుల్ ప్రీత్ పెద్ద పెద్ద ఆర్టిస్టులు పక్కనే ఇప్పటికీ శ్రీముఖి గారి దగ్గర ఉండే నవీన్ బుక్క అనే వ్యక్తి నా ఫ్రెండ్. సో మేమందరం కలిసి డిన్నర్ చేస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో కూర్చునే టైంలోనే ఆయనకి కలర్స్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఈయన బేసిక్ గా లక్ష్మీ మంచు గారితో ఎక్కువగా క్లోజ్ గా ఉండడం వల్ల ఆవిడ చెప్పిన డైట్ పాటిస్తూ, అలానే ఈయన స్పెసిఫిక్ గా డాక్టర్ దగ్గర తీసుకున్న డైట్ పాటిస్తూ, బుల్లెట్ కాఫీస్ తాగుతూ ఈయన 120 కేజీల నుంచి ఒక 90 కేజీలకు వచ్చారండి. వస్తే కలర్స్ నుంచి కాల్ వచ్చి మీకు ఒక 3 lakhs ఇస్తాము, మీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ ఇవ్వండి అని అడిగారు. ఎందుకు అని అంటే మేము వెయిట్ లాస్ గురించి ప్రమోట్ చేసుకుంటాం అన్నారు. సో ఆయన ఏమన్నారు అంటే నేను అదే పెయిన్ నుంచి బయటకు వచ్చాను, సో ఐ డోంట్ వాంట్ టు మిస్గైడ్ పీపుల్, సో నేను నా పిక్చర్స్ ఇవ్వరు. సార్ పోనీ ఏదన్నా నెగోషియేషన్ ఉంటే చెప్పండి, ఇంకో 50,000 ఎక్స్ట్రా. లేదు అన్నారు. సో ఇప్పుడు మీరు చూసే బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ ఎవరు కూడా వాళ్ళ క్లయింట్స్ కారు, డబ్బులు ఇచ్చి ఫోటోస్ తీసుకున్న వాళ్ళే. అంటే ఇంత వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు వస్తాయండి? అంటే ఇంత స్కామ్ జరుగుతున్నప్పుడు కనీసం గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కానీ, లేదంటే పోలీసులకు కూడా బేసిక్గా చాలా మంది దీని మీద పోరాడుతూ చాలా మంది ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళ మీద కనీసం యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా కనపడట్లేదు. ఏం చెప్తారు దీనికి యాజ్ ఎ డాక్టర్గా?
అంటే సార్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో మీరు ఒక్కరే నన్ను అడిగారు, మిగతా వాళ్ళందరూ కూడా వేరే వేరే టాపిక్స్ మీద మాట్లాడమని చెప్తున్నారు, మీరు ఒక్కరే నన్ను ఈ పాయింట్ అడిగారు. అంటే మొన్న అఘోరి ఎవరో ఒక అమ్మాయిని తీసుకెళ్లిపోతే పెద్ద న్యూస్ చేసిన మనము, మనలో ఒకటి చచ్చిపోతున్నాడు రా, మనలో ఒకటి డబ్బులు కోల్పోతున్నాడు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కూడా అంతే సార్, డబ్బు కోల్పోవడాన్ని నిరోధించమని చెప్పాము. అవును, సో మరి పర్మనెంట్ మేకప్స్ క్లినిక్స్ లో డబ్బులు కట్టుకుంటా ఊరికే చేయట్లేదు కదండి సార్. రైట్. సో ఇవన్నీ పట్టించుకునే మనము, మీరు అంటున్నారు సార్ చాలా మంది కేసులు పెట్టేశారండి, ఎవరు పెట్టలేదు సార్. చాలా మంది కేసులు పెడితే వినీలా గారు ఈ పాటికి జైల్లో ఉండాలి. సెటిల్మెంట్లు అవుతున్నాయి ఏంటంటే, నాకున్న డౌట్ ఏంటంటే సెటిల్మెంట్లు అవుతున్నాయా? బేసిక్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు సెటిల్మెంట్లు చేసుకుంటున్నారా? సార్ మరి విజయవాడలో ఒక మనిషి నిలువున షాక్ కొట్టి ఐసీయూలో ఉంటే సెటిల్మెంట్ జరగకుండానే వీళ్ళు వెంటనే ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తారా సార్? వైజాగ్ లో ఇంత గొడవ జరిగాక మళ్ళీ హైదరాబాద్ లో రీసెంట్ గా హెచ్కే పర్మనెంట్ క్లినిక్ అలేఖ్య ఎవరో ఓపెన్ చేశారండి. ఆ అమ్మాయి పేరు ఏంటో, అమ్మాయి కూడా బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చింది. సో అదే బిగ్ బాస్ లో చాలా మంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, రేవంత్ కానీ, శ్రీహాన్ కానీ, అఖిల్ సార్థక్ కానీ, ఇంకా విన్నర్ కౌశల్ కానీ. కౌశల్ ఎప్పుడైనా ఇలా కనిపించారండి? కౌశల్ వాజ్ ఇన్ దిస్ మోడలింగ్ ఫీల్డ్ సిన్స్ ఇయర్స్ అండి, 20-30 ఏళ్ల నుంచి ఆయన ఉన్నాడు. మరి ఆయన ఎందుకండి ఎప్పుడు పర్మనెంట్ క్లినిక్ పెట్టుకోలేదు? ఆయనకి ఇంకా ఈజీ కదండి, వాళ్ళ వైఫ్ కూడా యూకేకి వెళ్ళి చదువుకొని వచ్చారు, దే హ్యావ్ వాస్ట్ నాలెడ్జ్, వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. నాలా డాక్టర్లు ఒక నలుగురు పట్టుకొని ఆయన ఎందుకండి ప్రమోట్ చేసుకోలేదు? నా చిన్నప్పటి నుంచి అదే లుక్స్ స్టూడియో పెట్టుకొని ఇప్పటికీ చిన్నపిల్లలకు కాస్ట్యూమ్స్ వేసి ర్యాంప్ వాకులు చేసుకొని అదే చెప్పుకుంటున్నాడు, ఆయన ఆయనకి తెలిసిన విద్య చెప్పుకుంటున్నాడు. ప్రభాకర్ గారు ఈటీవీ నుంచి ఉన్నారండి, మరి ఆయన ఎందుకు పెట్టుకోలేదండి క్లినిక్? అంటే మన తెలుగు సంతతి నుంచి ఎవరైతే వస్తారో, తెలుగు రాష్ట్రంలో పుడతారో ఎవరు కూడా ఇట్లాంటివి చేయరండి. అఖిల్ సార్థక్ పెట్టుకున్నాడండి, అది పర్మనెంట్ మేకప్ క్లినిక్ కాదు, అది జస్ట్ సాలూన్. మానస్ ఇస్ అ వెరీ క్లోజ్ రిలేటివ్ ఆఫ్ అస్. సో బేసిక్ గా ఈ అందంగా ఉండాలి లేదా సన్నగా ఉండాలి, స్లిమ్ గా ఉండాలి, బేసిక్ గా ఎక్కువ అమ్మాయిల్లో అలాగే ఉంది, అబ్బాయిల్లో కూడా అంతే ఉంది. సో ఇదివరకు అంటే జిమ్ ఈ రకరకాల ఆల్టర్నేటివ్స్ ఉండేవి. ఇప్పుడు ఓన్లీ ఈ ట్రీట్మెంట్స్ లేదంటే వెయిట్ లాస్ కోసం అనా, లేకపోతే డ్రింక్స్, లేకపోతే తింటూనే, ఇప్పుడు ఎవరైతే వినిలా గారి లాగా తింటూనే వెయిట్ లాస్ అవ్వచ్చు, నేను చెప్పింది ఫాలో అయితే చాలు అనే ఈ కాన్సెప్ట్ అంతా కూడా నేను స్లిమ్ గా ఉండాలనే ఈ ట్రెండ్ వల్ల వచ్చింది కదా. ఈ ట్రెండ్ ఎవరు సెట్ చేశారంట మన ఛానల్, ఎవరు క్రియేట్ చేశారు? యాక్చువల్ గా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటేనే నాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది, సర్టిఫికెట్ ఇన్ డర్మటాలజీ వర్చువల్ కోర్స్ అని. అంటే యూ నీడ్ నాట్ అటెండ్, వర్చువల్ కోర్స్ ఉందని ఇప్పుడే నాకు వచ్చింది. ఇప్పుడు నేను మన ఇంటర్వ్యూ అయినాక నేను ఐఎమ్ గోయింగ్ టు షేర్ యూ దట్ లింక్. షూర్. అండ్ దాంతో పాటు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ మీరే చెప్పారు, ఆన్సర్ మీరే చెప్పారు. ఈ గ్లామరస్ అనే పదాన్ని, ఆరెల్స్ ఒక మనిషి సన్నగా అందంగా ఉంటేనే అది గ్లామర్ అని పోర్ట్రే చేసింది కూడా వీళ్ళేనండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న సినిమాల్లోనో సీరియల్స్ లోనో ఆ హీరోయిన్ హీరో అందరూ కూడా సన్నగానే ఉంటారు, గ్లామరస్ గానే ఉంటారు. అంటే ఆ టర్మినాలజీ ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ ఆ గ్లామర్ అనే పదం, కానీ ఆ పదాన్ని పాపులర్ చేసింది అయితే డెఫినెట్ గా వీళ్ళే. సో అది ఎట్లా ప్రమోట్ చేశారు అంటే, పొరపాటున పీసీఓడి కారణంగా ఎవరికైనా వెయిట్ గెయిన్ అయ్యి పెళ్ళైన అమ్మాయిలు ఎవరైనా ఉన్నారంటే, కితకితలు లాంటి మూవీని తీసి అదొక కామెడీ మూవీగా వాళ్ళు దాన్ని చూపించారే కానీ ఇది కూడా ఒక నార్మల్ కండిషన్. ఒక పెళ్లి కాబోయే స్త్రీ ఈ వెయిట్ లో ఉండకూడదు అనే దాన్ని పోర్ట్రే చేయగలిగారు అంటే ఆబ్వియస్ గా అందులోనే ఇంకో హీరోయిన్ చూపిస్తారండి, చాలా సన్నగా ఉంటుంది. సో ఈ అల్లరి నరేష్ గారు వెళ్ళి అమ్మాయికి అట్రాక్ట్ అవుతారు, ఈ లావుగా ఉన్న అమ్మాయికి డివోర్స్ ఇద్దాం అనుకుంటారు. సో దట్ ఈస్ ద వే దే ఆర్ పోర్ట్రేయింగ్. అప్పుడు చూస్తున్న ఆడవాళ్ళు, నాలాంటి అమ్మాయిలు ఏమనుకుంటారండి, అమ్మో నేను ఈ మధ్య పీసీఓడి కారణంగానో ఇంకో కారణంగానో చదువు వల్ల స్ట్రెస్ కారణంగానో విపరీతంగా నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలాన నేను లావ్ అయిపోతున్నా. ఇలా లావ్ అయితే నాకు పెళ్లి కాదు. మీరేమి అందరూ గ్లామర్ గానే ఉండాలనుకోకర్లేదు, అందరూ సినిమాల్లోకి వెళ్ళాలనుకోకర్లేదు. కనీసం ఒక ఆడపిల్లకి పెళ్లి అవ్వాలన్నా కూడా నేను గ్లామరస్ గా ఉండాలి అనే భావన వాళ్ళు కలిగించి, మీరు ముఖ్యంగా ఈ స్కిన్ క్లినిక్ రిజిస్టర్ తీస్తే పెళ్లి కాబోయే అబ్బాయిలు, పెళ్లి కాబోయే అమ్మాయిలే ఎక్కువగా ఉంటారు అక్కడ. అంటే క్రమేణా ఇప్పుడు మిమ్మల్ని మీరు పట్టించుకోవాలి, స్త్రీ శక్తి అది ఇది అని చెప్పేసి 40+ మెనోపాజ్ దాటిన ఆడవాళ్ళు, ఎందుకంటే మెనోపాజ్ వరకు కూడా నెలకు ఒకసారి వాళ్ళకి పీరియడ్స్ రూపాన ఆడవాళ్ళని కట్టిపడేసే పరిస్థితి, అదంతా సృష్టి ధర్మం అయినప్పటికీ 40 ఏళ్ల తర్వాత మెనోపాజ్ క్రాస్ చేసుకొని ప్రశాంతంగా ఉండే కాలంలో వీళ్ళు ఇటువంటి అట్రాక్షన్స్ కి వాళ్ళని గురి చేసి ఈ ఖాళీగా ఉండేటటువంటి ప్రశాంతమైన జీవితం గడుపుతున్నటువంటి ఆడవాళ్ళని రెచ్చగొట్టి
వాళ్ళని గ్లామర్ అనే పదం వాడి, వెయిట్ లాస్ అనే పదాన్ని వాడి, అందం, పర్మనెంట్ మేకప్ అనే పదాలని వాడి. ఎందుకంటేనండి 20 years అమ్మాయిలు ఫినాన్షియల్ గా సెటిల్డ్ ఉండరు. దే ఆర్ డిపెండెంట్ ఆన్ పేరెంట్స్. అవును 30+ అమ్మాయిలు ఫినాన్షియల్ గా డిపెండెంట్ ఉండరు. దే ఆర్ డిపెండెంట్ ఆన్ హస్బెండ్. 40+ ఉన్న వాళ్ళకి మాత్రమే హస్బెండ్ వైపు నుంచి కానీ పిల్లల వైపు నుంచి కానీ అన్ని రకాల ఫినాన్షియల్ సపోర్ట్ అందుతుంది. సో వాళ్ళ టార్గెట్టే 40+ వాళ్ళు. కానీ స్వతహాగా వీళ్ళ దగ్గరికి వీళ్ళు ప్రమోట్ చేసినా చేయకపోయినా వచ్చేది ఆబ్వియస్లీ టీనేజ్ అమ్మాయిలు, 20+ అవును అమ్మాయిలు ఆ అవును పెళ్లి కారణంగానో లేకపోతే సినీ ఫీల్డ్ లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనో ఇట్లా వస్తూ ఉంటారు. సో మీరు ఇందాకే అన్నట్టు, మీరు క్వశ్చన్ ఆన్సర్ కలిపి మీరే ఇచ్చినట్టు, గ్లామర్ అనే పదాన్ని సృష్టించింది వీళ్ళే, ఆ గ్లామర్ పదాన్ని ప్రమోట్ చేసింది వీళ్ళే. రైట్. అంటే నేను ఒక ఎక్కడో చదివాను నేను ఇది. ఒక తల్లి తన కూతురు పెళ్లి కోసం అని చెప్పి ఒక బ్రైడల్ మేకప్ చోటకి తీసుకెళ్తే ఆ మేకప్ ఫెయిల్ అయ్యి ఆమెకి అంటే స్కిన్ మొత్తం కూడా డ్యామేజ్ అయ్యి మొత్తం మేకప్ ఫెయిల్ అయితే సో ఆమె కనీసం చెప్పుకోలేని పరిస్థితి ఇట్లా జరిగింది ఈ క్లినిక్ వల్లే ఇలా జరిగిందని చెప్పుకోలేని పరిస్థితులు ఆమె ఉంది అంటే మీరేం చెప్తారు ఇట్లాంటి స్టోరీస్ విన్నప్పుడు? మీరు పర్మనెంట్ మేకప్స్ అక్కడి వరకు వెళ్ళకుండా మెహందీ ఎక్స్పైర్ అవ్వడం వల్ల 2 చేతులు తీసేసిన పరిస్థితి మనకు తెలుసు. సో మెహందీ వల్ల ఇంత హాని జరిగితే మేకప్ వల్ల ఎంత హాని జరుగుతుంది అనేది వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే దగ్గరుండి మేకప్ క్లినిక్లకు తీసుకెళ్తున్నారో వాళ్ళు చెప్పుకోవాల్సిన సమాధానం. ఇది నన్ను క్వశ్చన్ అడిగితే నేను అంటే మేబీ నేను ఐ కాంట్ ఆన్సర్ ఏమో. ఎందుకంటే మా దగ్గరికి యూజువల్ గా ఎలా వస్తారంటే నెక్స్ట్ మంత్ పెళ్లి ఉంది, మేబీ ఈ పీరియడ్స్ డిలే చేయడానికో, ప్రీపోన్మెంట్ కో, పోస్ట్పోన్మెంట్ కో అడుగుతారు. అంతేగాని పెళ్లి అవుతుంది కాబట్టి ఆ ఒక్క పెళ్లి రోజు నా కూతురు అందంగా కనిపిస్తే చాలు అనే భ్రమలో ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళకి మేబీ కౌన్సిలింగ్ అవసరమేమో. ఒక క్వశ్చన్ తో సరిపోదు, ఖచ్చితంగా వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ తీసుకోవాలి. అండ్ అలాగే మనం కూడా పెళ్లిళ్ళు అంటే అదేదో మన పరువు లేకపోతే మన ప్రతిష్టకి మారు పేరుగా 100 కోట్లు ఖర్చు పెట్టేసి ఆ ఒక్క రోజు మనం వేసుకునే బట్టల మీద, ఆ ఒక్క రోజు మనం వేసుకునే జ్యువెలరీ మేకప్స్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం, కానీ పెళ్లి తర్వాత పరిస్థితి ఏంటి అనేది ఎవరు మాట్లాడట్లేదు. రైట్. అంటే సో మేబీ వీ హావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ది ఫ్యూచర్ కదా. రైట్ కంప్లీట్. సో అంటే ఇట్లా అంటే హెచ్కే క్లినిక్ విషయాల్లో కావచ్చు లేదా వినిలా గారి విషయాలు కావచ్చు ఇంకా రకరకాల క్లినిక్స్ ఉన్నాయి. కాకపోతే ప్రధానంగా వీళ్ళు కనపడుతున్నారు కాబట్టి ఈ పేర్లు మనం ఎక్కువ శాతం మనం తీసుకుంటున్నాం. కానీ ఇట్లాంటి క్లినిక్స్ కి ఆబ్వియస్లీ యాజ్ ఏ డాక్టర్ గా మీరేం చెప్తారు? మీరు ఎలాంటి స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు? మీరు ఇచ్చే సలహాలు ఏంటి? సార్ నేను మీకు ఇందాకే అన్నట్టు, మీరు నేను స్టాండ్ తీసుకుంటే వినీలా లేకపోతే హెచ్కే పర్మనెంట్ క్లినిక్ వాళ్ళు మన దగ్గరికి వచ్చేసి సెటిల్మెంట్ అయితే చేసుకోగలరు, కానీ మనకి భయపడి పారిపోయే రకాలైతే కాదు. ఎందుకంటే నా సంపాదనతో పోల్చుకుంటే వినీలా గారి సంపాదన ఎక్కువ. ఎందుకు అంటే అడ్డదారిలో సంపాదించే డబ్బు ఎప్పుడు త్వరగా వస్తుంది. మాలాగా కష్టపడి చదువుకొని ఒక పేషెంట్ 300, ఒక పేషెంట్ దగ్గర 400, ఒక పేషెంట్ దగ్గర కైండ్నెస్ తో ఫీజే తీసుకోకుండా బ్రతికే మాలాంటి డాక్టర్లతో కంపేర్ చేసుకుంటే సెటిల్మెంట్లు వాళ్ళు ఇంకా ఫాస్ట్ గా చేసుకోగలుగుతారు. సో డెఫినెట్ గా నేనైతే పర్సనల్ గా ఏం చేయలేను సార్. ఖచ్చితంగా మీ ద్వారా, ఆర్టీవీ ద్వారా నేను ప్రజలకు చెప్పగలుగుతాను దట్ ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవ్వకండి, మంచి ప్రాపర్ ఫ్రూట్స్, ఫుడ్, వాటర్ ఎక్కువగా తీసుకుంటే మీ అందం మీతోనే ఉంటుంది అని నేను చెప్పగలుగుతాను. అంతేగాని ఇటువంటి భ్రమల్లో పడద్దు అని అయితే నేను సజెస్ట్ చేయలేను. చేసినా వాళ్ళు వినరండి. రైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.